వెల్కమ్ టు ఫినైకల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో సైన్స్ గురించి, వాట్ ఈస్ సైన్స్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ మెథడ్, వాట్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్, సైన్స్ యొక్క అప్లికేషన్స్ గురించి ఇన్ డెప్త్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ సైన్స్? సైన్స్ మీన్స్ స్టడీ ఆఫ్ నేచర్. నేచర్ గురించి స్టడీ చేయడాన్ని సైన్స్ అని చెబుతారు. ఈ సైన్స్ అనే వర్డ్ ని 2 లాటిన్ టర్మ్స్ నుంచి డిరైవ్ చేయడం జరిగింది. సైన్షియా మీన్స్ టు నాలెడ్జ్ ఆర్ అండర్స్టాండింగ్. సైర్ మీన్స్ టు నో ఆర్ టు లెర్న్. ఈ 2 టర్మ్స్ నుంచి డిరైవ్ చేసిందే సైన్స్. సైన్స్ మీన్స్ స్టడీ ఆఫ్ నేచర్, టు అక్వైర్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఆఫ్ ది న్యాచురల్ వరల్డ్. టు నో టు లెర్న్ మీన్స్ సైన్స్. ద సైంటిఫిక్ మెథడ్. సైంటిఫిక్ మెథడ్ అంటే ఏమిటి? సైన్స్ లో మెథడ్ ఎలా ఫాలో అవుతారు ఒక న్యూ డిస్కవరీ చేయాలి అన్నప్పుడు? సో స్టెప్స్ అనేటువంటివి 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ అబ్జర్వేషన్. ప్రాబ్లం, న్యాచురల్ వరల్డ్ ఏంటి అనేటువంటి ప్రాబ్లం ముందు ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాబ్లం కి హైపోథెసిస్, సొల్యూషన్స్ అనేటువంటివి హైపోథెసిస్ ఇమాజినేషన్ చేసుకోవాలి. ప్రీవియస్ గా వర్క్ ఏం జరిగింది వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రెజెంట్ ఏం వర్క్ అనేటువంటి డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ హైపోథెసిస్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ని ల్యాబ్స్ లో ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. ఈ ఎక్స్పెరిమెంటేషన్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ డేటాని అనాలిసిస్ అనేటువంటిది చేయాలి. ఈ అనాలిసిస్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ అనేటువంటివి కంక్లూజన్ చేసుకోవాలి. మన హైపోథెసిస్ కి సపోర్ట్ అవుతున్నాయా, అన్సపోర్ట్ అవుతున్నాయా అని చెప్పేసి. సపోర్ట్ అవుతున్నాయి అనుకోండి, ఎక్స్పెరిమెంట్ ని సెకండ్ టైం చేయవలసి ఉంటుంది. వస్తే సేమ్ మళ్ళీ అవే రిజల్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని కమ్యూనికేషన్ చేయాలి. సపోర్ట్ అవ్వలేదు మన హైపోథెసిస్ రిజల్ట్ కి అన్నప్పుడు మళ్ళీ సెకండ్ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద సైంటిఫిక్ మెథడ్. ఫాలో ద స్టెప్ బై స్టెప్. సింపుల్ గా అండర్స్టాండింగ్ అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ZNO నానో పార్టికల్స్ యూవీ ఫిల్టర్ గా వర్క్ అవుతాయి. ఈ యూవీ ఫిల్టర్ గా వర్క్ అయినటువంటి ZNO నానో పార్టికల్స్ ని సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ లో యూజ్ చేస్తారు. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ ని మనం అబ్జర్వ్ చేసాం. న్యాచురల్ వరల్డ్ లో ఈ ప్రాబ్లం ఉంది, వీటిని రెక్టిఫై ఎలా చేయాలి? ZNO నానో పార్టికల్స్ అనేటువంటివి సింథసైజ్ చేయాలి. ఈ ZNO నానో పార్టికల్స్ కి ఫస్ట్ స్టెప్ ఏం చేసామండి? అబ్జర్వేషన్. సెకండ్ స్టెప్ హైపోథెసిస్. హైపోథెసిస్ అనేది చేయవలసి ఉంటుంది. ZNO ప్రికర్సర్స్ అనేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అసిటేట్స్, సల్ఫేట్స్, క్లోరైడ్స్, ఇటువంటి జింక్ రిలేటెడ్ కెమికల్స్ అనేటువంటి ప్రికర్సర్స్ అనేటువంటివి సో మెనీ ప్రికర్సర్స్ అనేటువంటివి ఉంటాయి. వీటిని రిడ్యూసింగ్ ఏజెంట్ యాడ్ చేసి రిడక్షన్ చేస్తే మనకి ZNO నానో పార్టికల్స్ వస్తాయి అనేటువంటి దాన్ని హైపోథెసిస్ చేశాం సెకండ్ స్టెప్ లో. థర్డ్ స్టెప్ కు వచ్చేసరికి ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. ఈ లిస్ట్ ఆఫ్ ప్రికర్సర్స్ లో ఇక్కడ ఆల్రెడీ పబ్లికేషన్ అయినటువంటిది జింక్ అసిటేట్ ను తీసుకోవడం జరిగింది. దీనికి NaBH4 అనేటువంటి రిడ్యూసింగ్ ఏజెంట్ యాడ్ చేసి సమ్ మెథడ్, కెమికల్ మెథడ్ ద్వారా రిడక్షన్ మెథడ్ చేస్తే ZNO నానో పార్టికల్స్ రావడం జరిగింది. ఈ ZNO నానో పార్టికల్స్ అనేటువంటివి ఎక్స్పెరిమెంటల్ అయిపోయింది. దీని తర్వాత ఇది ZNO నానో పార్టికల్ అయినా జింక్ సపరేట్ గా, ఆక్సిజన్ సపరేట్ గా ఏమైనా ఫామ్ అయి ఉందా, ZNO కంబైన్డ్ అయి వచ్చిందా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా లాంబ్డా మ్యాక్స్ వాల్యూ డిటర్మైన్ చేయడం జరుగుతుంది. సో ZNO సమ్ లాంబ్డా మ్యాక్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోతే యూవీ ఇన్ఫర్మేషన్ ద్వారా ఎస్ ఇది ZNO అని కంక్లూజన్ చేసుకుంటారు. అలాగే రామన్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా జింక్, ఆక్సిజన్ అనేటువంటిది బైండింగ్ అయి ఫామ్ అయ్యింది. జింక్ సపరేట్ గా, ఓ సపరేట్ గా లేదు. సో ఇది మిక్స్ అయి ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని రామనిస్తుంది. సెమ్ అండ్ టెమ్ అనేటువంటి స్పెక్ట్రోస్కోపీలు ZNO నానో పార్టికల్ ఏ షేప్ లో ఉన్నాయి, క్యూబ్స్ షేప్ లో ఉన్నాయా, స్పెరికల్ షేప్ లో ఉన్నాయా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని, ఆ పార్టికల్ సైజ్ అనేటువంటిది ఎంత రేంజ్ లో వచ్చింది, 10 నానోమీటర్, 1 నానోమీటర్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని సెమ్, టెమ్ అనేటువంటి స్పెక్ట్రోస్కోపీలు ఇస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత ఆ ఎక్స్పెరిమెంటల్ డేటాని అనాలిసిస్ చేయవలసి ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా ZNO అనేటువంటిది బైండ్ అయి ఉంది, దీని యొక్క ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయిందని చెప్పేసి అనాలిసిస్ చేసిన తర్వాత ఈ అనాలిసిస్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కంక్లూజన్ చేసుకోవాలి. ఈ హైపోథెసిస్ డేటాకి సపోర్ట్ అయి ఉంది అని చెప్పేసి. సపోర్ట్ అయిపోయింది అన్న తర్వాత ఒక రిపీటెడ్ ఎక్స్పెరిమెంటేషన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని మ్యాచ్ చేసుకొని తర్వాత సైంటిఫిక్ కమ్యూనిటీ జర్నల్ లో కమ్యూనికేషన్ చేయాలి. ఇట్ ఈస్ అబౌట్ ద సైంటిఫిక్ మెథడ్. ద బ్రాంచెస్ ఆఫ్ సైన్స్. సైన్స్ ని బ్రాడ్లీ 3 కేటగిరీస్ చేయడం జరిగింది. వన్ ఈజ్ న్యాచురల్ సైన్సెస్, సెకండ్ వన్ ఈజ్ సోషల్ సైన్సెస్, థర్డ్ వన్ ఈజ్ ఫార్మల్ సైన్సెస్. సైన్స్ ని
3 కేటగిరీస్ చేయడం జరిగింది. నెంబర్ 1 న్యాచురల్ సైన్సెస్, నెంబర్ 2 సోషల్ సైన్సెస్, నెంబర్ 3 ఫార్మల్ సైన్సెస్. సో న్యాచురల్ సైన్సెస్ ని ఫిజికల్ సైన్స్ గా మళ్ళీ లైఫ్ సైన్సెస్ గా డివైడ్ చేయడం జరిగింది. న్యాచురల్ సైన్స్ అనగా ఫిజికల్ వరల్డ్ గురించి ఎగ్జామినేషన్ చేయడాన్ని న్యాచురల్ సైన్సెస్ అని చెబుతారు. వీటిలో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రానమీ అనేటువంటి సబ్జెక్ట్స్ ని ఇవ్వడం జరిగింది. బయో మీన్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటువంటివి వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుంది, గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, ఇటువంటి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ని బయాలజీలో స్టడీ చేస్తాము. కెమిస్ట్రీలో వచ్చేసరికి ఆటమ్స్, మాలిక్యూల్స్, వాటి యొక్క కాంపోజిషన్ అనేటువంటి వాటి పైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఫిజిక్స్ లో మోషన్, ఎనర్జీ, ఫోర్సెస్ అనేటువంటి టాపిక్స్ ని ఇన్ డెప్త్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎర్త్ గురించి వాటి యొక్క ఫిజికల్ సిస్టమ్ ఎలా డిజైన్ అయిపోయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎర్త్ సైన్స్ లో డిస్కస్ చేస్తాము. న్యాచురల్ సైన్సెస్ అనేటువంటిది ఫర్దర్ గా 2 టైప్స్ గా డివైడ్ చేశారు, ఫిజికల్ సైన్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ. వీటిని ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ అని చెప్తారు. ఈ ఫిజికల్ సైన్సెస్ అనేటువంటిది మ్యాటర్ అండ్ ఎనర్జీ యొక్క ఫండమెంటల్ ప్రాపర్టీస్ ని స్టడీ చేయడం ఫిజికల్ సైన్స్ కేటగిరీ కింద చెప్తారు. స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చేసేదాన్ని లైఫ్ సైన్సెస్ అని చెప్తారు. బయాలజీ, లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి బయాలజీ అని చెప్తారు. బాటనీ అని అంటే ప్లాంట్స్ గురించి స్టడీ చేయడం అంటారు. జువాలజీ అంటే అనిమల్స్ గురించి స్టడీ చేయడాన్ని జువాలజీ అంటారు. ఈకాలజీ అంటే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఎన్విరాన్మెంట్ తో ఎలా అట్రాక్షన్ అయి ఉన్నాయి, ఎలా ఇంటరాక్ట్ అయి ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈకాలజీలో స్టడీ చేయడం జరుగుతుంది. ఇంటర్ డిసిప్లినరీ కనెక్షన్స్ బిట్వీన్ ద ఫిజికల్ సైన్సెస్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ టాపిక్స్ అయినటువంటి ఫండమెంటల్ ఫిజిక్స్ లా వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ఫిజిక్స్ లా బాయిల్స్ లా ఏం చెప్తుంది, వాల్యూమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. అంటే ప్రెజర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, వాల్యూమ్ ఏమైపోతుందండి, డిక్రీజ్ అయిపోతుంది. దీన్ని బాయిల్స్ లా అంటారు. ఈ బాయిల్స్ లాని గ్యాసియస్ ప్రాపర్టీస్ ని స్టడీ చేయడానికి బాయిల్స్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. అంటే ఫిజిక్స్ అనే లా అనేది కెమికల్ ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దీన్నే ఫిజిక్స్, కెమిస్ట్రీ కనెక్షన్ అని చెబుతారు. కెమిస్ట్రీ అండ్ జియాలజీ. ఎర్త్ సైన్స్, ఎర్త్ లో జియో అని చెప్తారు. ఎర్త్ లో మనకి రాక్స్, మినరల్స్ అనేటువంటివి ఆప్టైన్ చేసుకుంటారు. వీటి నుంచి రాక్స్ లో గ్రానైట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కి, ఈ గ్రానైట్ లో క్వార్జ్ అనే కెమికల్, మైకా అనే కెమికల్, ఇలా కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది అని కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ కనెక్షన్ ని కెమిస్ట్రీ జియాలజీ కనెక్షన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఫిజిక్స్ అండ్ జియాలజీ. జియో మీన్స్ ఎర్త్ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది ఎలా ఫామ్ అయ్యింది. క్రస్ట్ ఉంటుంది, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ మ్యాంటిల్ ఉంటుంది, థర్డ్ వన్ కోర్ ఉంటుంది, ఇంటర్ కోర్ ఉంటుంది. సో ఇలా ఎర్త్ అనేది డిక్ చేసుకుంటూ వెళితే హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇటువంటి టర్మినాలజీని ఫిజిక్స్ అనేటువంటి చెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దిస్ కనెక్షన్ బిట్వీన్ ఫిజిక్స్ అండ్ జియాలజీ. సోషల్ సైన్సెస్ అనగా హ్యూమన్ సొసైటీ బిహేవియర్ గురించి డిస్కస్ చేస్తుంది. హ్యూమన్ కల్చర్ ఎలా ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని ఆంథ్రోపాలజీ అని అంటారు. హ్యూమన్ మైండ్ అండ్ మెంటల్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంది అని స్టడీ చేయడాన్ని సైకాలజీ సబ్జెక్ట్ గా చెప్తారు. సోషల్ రిలేషన్షిప్స్ అనేటువంటివి డిస్కస్ చేయడాన్ని సోషియాలజీ అని చెబుతారు. హ్యూమన్ కల్చర్ మనం జనరల్ గా టర్మ్ వింటూ ఉంటామండి. ఏషియన్ కల్చర్ అండ్ వెస్టర్న్ కల్చర్. ఇంట్లో పిల్లలు ఎవరైనా ఫాస్ట్ కల్చర్ కి అలవాటు పడ్డారు అనుకుంటే వాళ్ళు వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడ్డారని చెబుతారు. ట్రెడిషనల్ కల్చర్ అని అంటే ఇండియా కల్చర్ అని చెప్తారు. సో ఇలాగా ఏషియన్ కల్చర్, ఇండియాలో డాన్స్ చూసుకుంటే భరతనాట్యం అనేటువంటిది మనకి వన్ టైప్ ఆఫ్ డాన్స్ అని చెప్పొచ్చు ఇండియాలో. ఇదే భరతనాట్యం వేరే కంట్రీస్ లో ఉంటుందా? లేదు. సో వెస్టర్న్ సైడ్ సాల్సా డాన్స్ అనేటువంటిది అక్కడి వాళ్ళ కల్చర్. సో ఇలాగా ఒక డాన్స్ తీసుకున్నాము. అలాగే ఫుడ్, యాక్టివిటీస్, వాళ్ళ డ్రెస్ సెన్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. వీటన్నిటిని స్టడీ చేయడాన్ని సోషల్ సైన్సెస్ అని చెబుతారు. ఫార్మల్ సైన్సెస్ లో లాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ మ్యాథమెటిక్స్ గురించి, కాన్సెప్ట్స్ గురించి చదువుకుంటాము. ఫార్మల్ సైన్సెస్ లో మ్యాథమెటిక్స్ అనగా మనకు నెంబర్స్. సో 6th or 7th స్టాండర్డ్ లో క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్స్ అనేటువంటి వాటిని
న్యాచురల్ నెంబర్స్, ఓన్ నెంబర్స్, ఇంటీజర్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని మ్యాథ్స్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే షేప్స్, ట్రయాంగిల్స్, స్క్వేర్స్, షేప్స్ గురించి మ్యాథమెటిక్స్ లో స్టడీ చేస్తాము. వాటి యొక్క స్ట్రక్చర్, ఫార్ములాస్, ఏరియా, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటివంటిని మ్యాథమెటిక్స్ లో ఇన్ డెప్త్ గా స్టడీ చేస్తాము. ప్రాబ్లమ్స్ అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2-1-6-6 ఈక్వల్ టు 48 అని ప్రాబ్లం ఇవ్వబడింది. ఈ డాష్ డాష్ అని ఇవ్వబడిన వాటిలో ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆన్సర్ అనేది 45 వస్తుంది. ఇటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని లాజికల్ ప్రాబ్లమ్స్ గా చెబుతారు. కంప్యూటర్ సైన్స్ లో కోడింగ్ అనేటువంటిది అల్గారిథం ఇవ్వబడుతుంది. వీటిని కంప్యూటర్ సైన్స్ అని స్టడీ చేస్తారు. స్టాటిస్టిక్స్ అనగా ఒక ఇన్ఫర్మేషన్ ని పిక్టోరియల్ లో రిప్రజెంటేషన్ చేస్తే స్టాటిస్టిక్స్ అని చెబుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక స్టూడెంట్ ఎవరైనా తీసుకుంటే వారి యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు 11th స్టాండర్డ్ వరకు ఆ ఇయర్ లో ఆయన పర్సెంటేజ్ ఎలా వచ్చింది స్టడీ అనేటువంటి చూస్తే ఫస్ట్ ఇయర్ లో 86% స్టడీ ఉంది. అలాగే 11th స్టాండర్డ్ లో ఎలా ఉంది పర్సెంటేజ్ అని ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ అని అంటే 87% ఉంది. ఇలా మనకు ఇన్ఫర్మేషన్ ని పిక్టోరియల్ గా ఇవ్వడాన్ని స్టాటిస్టిక్స్ అని చదువుకుంటాము. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇన్నోవేషన్స్ అంటే సైన్స్ ని టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని న్యూ టెక్నాలజీస్ ఏం డెవలప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీ అనగా విండ్ పవర్ అంటే విండ్ ద్వారా పవర్ జనరేట్ చేయడం, సోలార్ పవర్, ఫోటోవాల్టిక్ టెక్నాలజీ. సో ఇటువంటి టెక్నాలజీని రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీ అని చెప్తారు. రెన్యూబుల్ మీన్స్ రీయూజ్ చేయడాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ లైట్ కంటిన్యూస్ గా యూజ్ చేస్తూ ఉంటాము. అదేమి వేస్ట్ అయ్యే మెటీరియల్ ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే కోల్ ఉందనుకోండి, కోల్ ను బర్న్ చేయడం ద్వారా థర్మల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దీని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు. ఈ కోల్ అనేటువంటి మెటీరియల్ ఏమవుతుంది, బర్న్ చేస్తే యాష్ గా ఫామ్ అవుతుంది. మళ్ళీ దీన్ని పవర్ కి రీయూజ్ చేయలేము. ఇలా రీయూజ్ చేయలేనటువంటి మెటీరియల్ ని నాన్ రెన్యూబుల్ కేటగిరీ కిందకి చెబుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏఐ టెక్నాలజీ. సో ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఇమేజ్ అనేటువంటిది ఏఐ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి ఇమేజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ని హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే రీసెర్చ్ లో ఇన్ఫర్మేషన్ కోసం, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయడానికి ఏఐ టెక్నాలజీని ఇప్పుడు మనకు యూజ్ చేయడం జరుగుతుంది. బయోటెక్నాలజీ. బయో మీన్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే జెనెటిక్ అండ్ సెల్స్ అండ్ బయాలజీ టాపిక్స్ ని స్టడీ చేయడాన్ని బయోటెక్నాలజీ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కి కోవిడ్ వ్యాక్సిన్ అయినటువంటి భారత్ బయోటిక్ డిజైన్ చేసినటువంటి డిస్కవరీ చేశారు. వాటిని 2 ట్రయల్స్ గా డోస్ 1, డోస్ 2 గా అందరూ తీసుకోవడం జరిగింది. సో ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ అనేటువంటివి అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ ఇన్ రియల్ వరల్డ్. సో మనకి మెడిసిన్స్, ఫీవర్ వచ్చింది అనుకోండి, డోలో 650. సో సైన్స్ అనేటువంటి ద్వారా మెడిసిన్ అనేది, ఈ మెడిసిన్ తీసుకోవడం వలన మన లైఫ్ స్పాన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ టెక్నాలజీ. మనం యూజ్ చేస్తున్నటువంటి మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ట్యాబ్స్ కానీ, ఎనీ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేటువంటివి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటివి. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్ ఫీల్డ్. అగ్రికల్చర్ ఫీల్డ్ లో సైన్స్ ని క్రాప్ ఈల్డ్ ఇంక్రీజ్ చేయడానికి, ఫుడ్ ప్రొడక్షన్ పెంచడానికి, ఫుడ్ సెక్యూరిటీ చేయడానికి సైన్స్ అనేది యూజ్ చేస్తారు. ప్రొడక్షన్ చేయడానికి, క్రాప్ ఈల్డ్ ఇంక్రీజ్ చేయడానికి సాయిల్ యొక్క pH వాల్యూ, టెంపరేచర్, ఏవైనా ఇన్సెక్ట్స్ అనేటువంటివి ఉన్నాయా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని, క్వాలిటీ ఆఫ్ సాయిల్ ని చెక్ చేసి వాటికి కావలసినటువంటి పెస్టిసైడ్స్ ని యూజ్ చేస్తారు. ఇలా సైన్స్ ను ఇన్వాల్వ్ చేసి క్రాప్ ప్రొడక్షన్ పెంచడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఆయిల్ డిక్ చేసేటప్పుడు, సో రిలయన్స్ కంపెనీ కానీ, అదానీ గ్రూప్ కానీ ఆయిల్ ను డిక్ చేస్తూ ఉంటారు. ఈ ఆయిల్ డిక్ చేసేటప్పుడు CO2 అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. దీని గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్తారు. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ద్వారా వార్మింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ని డిక్రీజ్ చేయడానికి ఈ CO2 ని ఎక్కడైనా స్టోర్ చేయాలి. దీనికి కొన్ని మెథడ్స్ అనేటువంటివి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీలో. అదే వన్ టైప్ ఆఫ్ జియో స్టోరేజ్. జియో స్టోరేజ్ లో ఎర్త్ లో డిక్ చేసి స్టోర్ చేయడం జరుగుతుంది. దీన్ని జియో స్టోరేజ్ టెక్నాలజీ అని చెప్తారు. ఈ విధంగా మనకి సైన్స్ వలన అప్లికేషన్స్ అనేటువంటి ఉండడం జరిగింది. సైన్స్ అనేది ఒక కంటిన్యూయస్ జర్నీ అని చెప్పవచ్చు. ఎలాగ కంటిన్యూయస్ జర్నీ? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్న నెట్వర్క్ ఏంటండి? 5G నెట్వర్క్. ముందేమున్నాయి? 2G, 3G, 4G నుంచి రీసెంట్ గా 5G కి కన్వర్ట్ అయిపోయి. సో స్పేస్ లో ఆల్రెడీ 6G నెట్వర్క్ అనేటువంటిది రన్ అవుతుంది. సో ఇలా మనకు సైన్స్
అనేది ఒక కంటిన్యూస్ జర్నీ అని చెప్పవచ్చు. టెక్నాలజీని అడ్వాన్స్మెంట్ చేసే విషయంలో కానీ, ఒక న్యూ థింగ్ ని డిస్కవరీ చేసే విషయంలో కానీ డైవర్స్ బ్రాంచెస్ అనేటువంటివి కేటగరైజ్ చేయడం జరిగింది. ఈ డైవర్స్ బ్రాంచెస్ ద్వారా మనం ఏంటి, ఏ ప్లేస్ లో ఉన్నాము, సో మనం ఎక్కడ ఉన్నామండి, ఎర్త్ పైన ఉన్నాము, మన యూనివర్స్ అనేది ఎలా ఫామ్ అయింది అనేటువంటి డీప్ అండర్స్టాండింగ్ అనేది ఈ డైవర్స్ బ్రాంచెస్ ని స్టడీ చేయడం ద్వారా మనకి అవేర్నెస్ అనేది వస్తుంది. ద సైన్స్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.